రెడ్ రైస్ ఉడుకుతుందండి. ఒక గ్లాసు రెడ్ రైస్కి 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. నైటే నానబెట్టుకోవాలండి. నైట్కి కావాలన్న వాళ్ళు పగలు నానబెట్టుకోవాలి. ఇది ఇంకా దగ్గరికి రావాలండి. రెడ్ రైస్ రెడీ అవుతుందండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. చూసిన వాళ్ళకి చూడని వాళ్ళకి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది మిల్లిమేకర్ కూరకి, ఆలుగడ్డ ఫ్రైకి, ఆలుగడ్డ పులుసుకి కూడా బాగుంటుందండి. ఇది అంటుకోకుండా కలుపుతూ ఉండాలండి. పెనానికి, గిన్నెకి అంటుకుంటే మాడిపోతే బాగోదు. మాడిపోతే తినలేమండి. ఇది మాడకుండా చూసుకోండి. ఇది ఒకసారి ఉడికిన తర్వాత మళ్ళీ వేడి చేయకండి, జిగురు వస్తూనే ఉంటుంది. రెడీ అండి రైసు.